వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 36లో అయితే ఉన్నాము. ఈరోజు మనం ఏంటంటే ఢిల్లీ నుండి గ్వాలియర్ వరకు అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నాము. కుదిరితే గ్వాలియర్ వరకు అయితే వెళ్తాము, వెళ్ళగలిగితే. ఇక్కడ నుండి గ్వాలియర్ 340 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. వెళ్ళే దారిలో కుదిరితే బృందావన్లో ప్రేమ్ మందిర్ అయితే మా ఫ్రెండ్ అయితే మళ్ళీ వెళ్తా అంటున్నాడు. కుదిరితే అక్కడికి వెళ్తాము. వెళ్ళేదారిలో ఇలా ఇంకా ఇన్ఫర్మేషన్, ఇంకా ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి అయితే చూపించుకుంటూ అయితే వెళ్తాను. ప్రజెంట్ ఇప్పుడే గ్వాలియర్‌లోని హోటల్ రూమ్ అయితే తీసేసుకున్నాము. మీకు ఏదైతే వచ్చే దారిలో ప్రేమ్ మందిర్‌కి వెళ్తాడని చెప్పా కదా మా ఫ్రెండు. ప్రేమ్ మందిర్‌కి అయితే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అదేమో 12కి క్లోజ్ చేసి మళ్ళీ 4:30కి అయితే ఓపెన్ చేస్తారంట. మేము వెళ్ళేసరికి 1:30 అయింది. క్లోజ్‌లో అయితే ఉంది. ఎందుకు మళ్ళీ దాని గురించి వెయిట్ చేయడం అని చెప్పి ఆల్రెడీ చూసాం కదా అని చెప్పి స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఇంకా గ్వాలియర్‌కి అయితే వచ్చేసాము. ఈరోజు ఏంటంటే ఎక్కువ మీకు లొకేషన్స్ ఏం చూపించలేదు కాబట్టి ఈ వీడియో రేపటికైతే కంటిన్యూ చేస్తున్నాను. రేపు వీడియోలో నేను ఎటు వెళ్తున్నాను ఏంటనేది చెప్పి పూర్తిగా అప్డేట్ అయితే ఇస్తున్నాను. ది నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 37లో అయితే ఉన్నాం కదా. ఈ వీడియో వచ్చేసి నిన్న వీడియోకి కంటిన్యూషన్. ఈరోజు మేము వచ్చేసి గ్వాలియర్ దగ్గర నుండి ఖజురహోకి అయితే వెళ్తున్నాము. ఖజురహో అనేది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. అక్కడ బాగా పాపులర్ అయిన టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్స్ అవన్నీ అయితే మీకు అయితే చూపిస్తాను. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ పేరు వచ్చేసి వమనా టెంపుల్. దీనికంటూ ఎంట్రీ టికెట్ అంటూ ఏమి ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. టైమింగ్స్ కూడా ఏమి ఉండవు. నార్మల్గా మీరు ఏ టైంలో అయినా విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ని అయితే. ఇప్పుడే టెంపుల్ పైకి అయితే వచ్చాను. ఇక్కడ నుండి ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. ఇది వచ్చేసి 1050 1075 మధ్య కాలంలో అయితే దీన్ని అయితే నిర్మించారు ఈ టెంపుల్ని అయితే. లోపల కూడా ఆర్కిటెక్చర్ అయితే బాగుంది. ప్రజెంట్ నేను లోపల ఏం వీడియోస్ అయితే తీయలేదు. ఇక్కడ నుండి చూడండి ఎలా ఉందో, చాలా చాలా బాగుంది. మీరు ఖజురహో వచ్చినట్టయితే కన్ఫామ్గా ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి.